ఐటీ గ్రిడ్ సాఫ్ట్వేర్ సంస్థ కేసులో సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే సంస్థ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి హార్డ్ డిస్క్లు, పత్రాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఏపీ ప్రజల వ్యక్తిగత సున్నితమైన సమాచారం ఉన్నట్లు గుర్తించారు. సంస్థ సంచాలకులు అశోక్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. కేసు దర్యాప్తునకు ఏపీ పోలీసులు ఆటంకం కలిగించే విధంగా వ్యవహరించారని సైబరాబాద్ పోలీసులు ఆక్షేపించారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు చెందిన వ్యక్తిగత సమాచారాన్ని అక్రమంగా తీసుకోవడంతో పాటు ఆ సమాచారాన్ని సేవామిత్ర అనే అప్లికేషన్లో పొందుపరుస్తున్నారనే ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు ఐటీ గ్రిడ్ సాఫ్ట్వేర్ సంస్థపై ఐపీసీ, ఐటీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తుమ్మల లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్ కార్యాలయంలో 3 రోజుల పాటు తనిఖీలు నిర్వహించారు. ఆ సంస్థకు చెందిన 4 సిబ్బందిని విచారించారు. వాళ్లిచ్చిన సమాచారంతో పాటు కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్, ల్యాప్టాప్లను విశ్లేషించిన పోలీసులు ఐటీ గ్రిడ్ సంస్థ నిబంధనలను ఉల్లంఘించినట్లు నిర్ధారించుకున్నారు. ప్రజలకు చెందిన ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, ప్రభుత్వ పథకాల సమాచారం, ఏ పార్టీకి ఓటయ్యనున్నారనే సున్నితమైన సమాచారం ఐటీ గ్రిడ్ సాఫ్ట్వేర్ సంస్థ వద్ద ఉన్నట్లు గుర్తించారు. ఐటీ గ్రిడ్ సంస్థ తెదేపాకు సేవామిత్ర అనే మొబైల్ అప్లికేషన్ రూపొందించి అందులో ఈ సమాచారమంతా పొందుపరిచిచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఐటీ గ్రిడ్ సంస్థకు ఈ సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో ఆరా తీస్తున్నారు. వైజాగ్ కు చెందిన బ్లూ ఫ్రాగ్ అనే సాఫ్ట్వేర్ సంస్థకు ఐటీ గ్రిడ్ సంస్థకు వ్యాపార సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. సంస్థ సంచాలకులు అశోక్ పై కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు నిర్వహిస్తున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుంటే మరింత సమాచారం బయటపడుతుందని పోలీసులు భావిస్తున్నారు. కేసులో పురోగతి కోసం 4 బృందాలను ఏర్పాటు చేశారు. ఐటీ గ్రిడ్ ప్రధాన కార్యాలయాన్ని ఇప్పటికీ పోలీసులు తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు. కార్యాలయంలోకి ఇతరులెవరిని అనుమతించడం లేదు. ఈ కేసులో సమాచారాన్ని భద్రపరిచినందుకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థకు సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరింత సమాచారం కోసం ఆధార్ సంస్థ ఈసీకు లేఖలు రాశారు. సీజ్ చేసిన హార్డ్ డిస్క్లను ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు. ఐటీ గ్రిడ్ సంస్థ ఎన్నేళ్ల నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తోంది, దీనికి అనుబంధ సంస్థలేమైనా ఉన్నాయా అనే వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కు లేఖ రాయాలని నిర్ణయించారు. ఇది మొత్తం ఐటీ గ్రిడ్ ఒక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ది ఒక పర్సనల్ ఇన్ఫర్మేషన్, మరి సెన్సిటివ్ డేటా అయిన ఆధార్ డేటా, ఎలక్ట్రల్ డేటా, గవర్నమెంట్ స్కీమ్స్, ఎవరెవరు బెనిఫిట్స్ పొందినారు, వాళ్ళు ఓటర్ ఇన్ఫర్మేషన్ ఏమో, వాళ్ళు ఎవరెవరు ఏ కాస్ట్ కి ఇన్వాల్వ్ అయినారు, ప్లస్ అది కాకుండా కొంత చాలా ఇన్ఫర్మేషన్, అది ప్లస్ పొలిటికల్ పార్టీస్ కి ఇన్వాల్వ్ అయిన ఎవరెవరు మెంబర్స్ ఉన్నారని చెప్పి కూడా అది మనము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ కంపెనీ కూడా ఒక టీడీపీ వాళ్ళది ఒక సేవామిత్ర అప్లికేషన్ కూడా రన్ చేయడం జరుగుతుంది. ఆ ద్వారా కూడా వాళ్ళు కాన్స్టిట్యున్సీ వైజ్ ఓటర్స్ డేటా, ఓటర్ ఐడి కార్డు, వాళ్ళు అడ్రస్, ప్లస్ వాళ్ళ కాస్టు, ప్లస్ అది కాకుండా వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు, ఎక్కడెక్కడ వాళ్ళ అఫిలియేషన్ ఉంది, ముఖ్యంగా వాళ్ళు ఏమాదిరి టీడీపీకి చెందిన వాళ్ళ, వైఎస్ఆర్సీపీగా, జనసేనకా, లేదంటే న్యూట్రల్ ఉన్నారు, అది కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతుంది. అది కాకుండా వాళ్ళు కూడా ఆ ఒక అప్లికేషన్ ద్వారా కూడా వాళ్ళు ఏ పార్టీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, అది కూడా ఒక ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు. ప్లస్ డీటెయిల్ ఓటర్స్ ది మొత్తం అడ్రసెస్, కాస్ట్ డీటెయిల్స్ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోవడం జరిగింది. ఇది కాకుండా వాళ్ళు మొత్తము ఆంధ్రప్రదేశ్ బెనిఫిషియరీస్ ఎవరెవరు ఏ స్కీమ్స్ ఉన్న గవర్నమెంట్ స్కీమ్స్ కూడా డాటా వాళ్ళ దగ్గర ఉంది. ఆ డాటాను కూడా వాళ్ళు బాగా డీటెయిల్గా అనాలిసిస్ చేసుకుని వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఐటీ గ్రిడ్ కేసు వ్యవహారం తెలుగు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదానికి దారితీసేలా కనిపిస్తోంది. ఇప్పటికే కేపీహెచ్బీ ఠాణాలో ఏపీ పోలీసులపై కేసు నమోదైంది. ఫిర్యాదుదారుడు తుమ్మల లోకేశ్వర్ రెడ్డిని ఏపీ పోలీసులు బెదిరించారనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఐటీ గ్రిడ్ పై కేసు నమోదైన రోజు నుంచి ఏపీ పోలీసులకు, మాదాపూర్ పోలీసులకు మధ్య భేదాభిప్రాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. 2వ తేదీ కేసు నమోదు చేసిన ఏపీ పోలీసులు ఐటీ గ్రిడ్ ప్రధాన కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో ఐటీ గ్రిడ్ కార్యాలయానికి చేరుకుని తనిఖీలకు అవకాశం ఇవ్వాలని కోరారు. మాదాపూర్ పోలీసులు దానికి నిరాకరించారు. సంస్థ ఉద్యోగి భాస్కర్ తప్పిపోయారని గుంటూరు జిల్లా పెదకాకానిలో కేసు నమోదైందని, అతన్ని అప్పగించాలని ఏపీ పోలీసులు మాదాపూర్ పోలీసులను కోరారు. సాయంత్రం 5:30 సమయంలో పెదకాకాని పోలీస్ స్టేషన్లో కేసు నమోదైతే అక్కడి నుంచి ఓ ఏసీపీ కేవలం 3:30 గంటల్లో హైదరాబాద్ కు చేరుకోవడం సాధ్యమా అని సైబరాబాద్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా భాస్కర్ను ప్రశ్నిస్తున్నామని, అతన్ని అప్పచెప్పడం కుదరదని సైబరాబాద్ పోలీసులు తేల్చి చెప్పారు. ఆ తర్వాత 3వ తేదీన ఏపీ పోలీసులు ఐటీ గ్రిడ్ సంస్థపై ఫిర్యాదు చేసిన లోకేశ్వర్ రెడ్డిని ప్రశ్నించేందుకు కేపీహెచ్బీలోని తన ఇంటికి వెళ్లారు. అనుమతి లేకుండా అతన్ని ఎలా ప్రశ్నిస్తారని కూకట్పల్లి పోలీసులు అడ్డుకోవడంతో ఏపీ పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఏపీ పోలీసుల తీరును సైబరాబాద్ సిపి సజ్జనార్ తప్పుపట్టారు. కేసు దర్యాప్తు సమయంలో ఏపీ పోలీసుల తీరును ఆ రాష్ట్ర డీజీపీ దృష్టికి తీసుకెళ్తామని సిపి తెలిపారు.
డెఫినెట్లీ నేను చెప్తున్నాను కదా, ఎవరైనా వదిలేదు ప్రసక్తి లేదు. 2 days అయింది కదా మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి. ఎవరైనా మనం డెఫినెట్లీ విల్ ఇన్వెస్టిగేట్ దెమ్, విల్ కాల్ దెమ్ ఫర్ ఎక్స్ప్లెనేషన్. నథింగ్, దెర్ ఇస్ నో ప్రెషర్, వీఆర్ గోయింగ్ యాజ్ పర్ లా. అందుకు కాదా మనం చెప్తున్నాను కదా, వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు మొన్నే 5:30 కేసు కట్టి 3.5 hours మన మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వచ్చేసారు. వాళ్ళు అంత అవసరం ఏముంది వాళ్ళకు? అది కాకుండా అనవసరము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర వెళ్ళి మీరు స్టేట్మెంట్ ఇవ్వండి, ఇట్లా ఉన్నారు. మనం ఆల్రెడీ క్లియర్ కట్ వాళ్ళకు 160 స్టేట్మెంట్ సిఆర్పిసి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఎందుకు వేయాలండి? ఇక్కడ చూడండి, మీ వాళ్ళకు ఇక్కడ ఒక లేడీ ఆఫీసర్ ఇచ్చారు, ఒక ఏసీపీ స్థాయి అధికారి వచ్చి ఇక్కడ ఇన్స్పెక్టర్తో ఇక్కడ రావడం జరిగింది. 5:30కి అక్కడ పెడితే 8:30కి దే ఆర్ ఇన్ అవర్ 9 o'clock దే ఆర్ ఇన్ అవర్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ 3.5 hours లో. అది కూడా వచ్చి అది మళ్ళీ నెక్స్ట్ డే మన కంప్లైంట్ లోకేష్ కుమార్ రెడ్డి దగ్గర వెళ్ళి ఇంటి దగ్గర పోయి అంతా నేను అక్కడ హరాస్ చేయాల్సిన అవసరం ఏందు, బెదిరించాల్సిన అవసరం ఏందు? అనవసరం. వాళ్ళకి ఏం అవసరం అయితే మనకు సంప్రదించాలి. అనవసరం వచ్చి మనం వేలు పెట్టడము, మన జ్యూరిస్డిక్షన్ లో రావడము, మన కంప్లైంట్ బెదిరించడము, అనవసరం అక్కడ కేసు కట్టడము, ఇదంతా ఇట్స్ నాట్ నీడెడ్. డెఫినెట్లీ కేసు కడతాం, ఆల్రెడీ కేసు కట్టాను, ఇప్పుడు ఇంకా కేసు అవుతాం, అంతే, ఇంకా వేరేం కాదు. చట్టం తన పని చేస్తుంది. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఐటీ గ్రిడ్ సంస్థపై ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లోనూ కేసు నమోదైంది. సంస్థ డైరెక్టర్ అశోక్ పై కేసు నమోదు చేసిన పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసుల సహకారంతో గాలింపు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో నమోదైన కేసులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కేసు విషయంలో 2 రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలతో పాటు పోలీసు ఉన్నతాధికారులు స్పందిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.